ఓకే, వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్రాడ్యుయేట్స్ లాజిక్. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ ప్యాలెస్ గురించి తెలుసుకుందాం. అదే బెంగళూరు ప్యాలెస్. దీన్ని మీరు చంద్రముఖి ప్యాలెస్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఇక్కడే ఆ మూవీ షూటింగ్ చేయడం జరిగింది. మరింకెందుకు ఆలస్యం, మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. హౌరా యశ్వంత్పూర్ ట్రైన్ ఎక్కాను భయ్యా. ఈ ట్రైన్ ఎక్కిందా తెలిసింది నేను ఎంత తప్పు చేశాను అనేది. ఎందుకంటే లోపల ఒక మినీ జాతరలా ఉంది. అంతమంది జనాల్లో తొక్కేశారు భయ్యా, తొక్కేశారు. హౌరా నుంచి వచ్చే ఏ ట్రైన్ అయినా అంతే, ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ ట్రైన్ అవాయిడ్ చేయడానికి చూడండి ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళాల్సి వస్తే. చూసారా, ఒక చిన్న జాతరలా ఉందన్నమాట. స్లీపర్కి జనరల్కి ఏం తేడా లేదు, ఇంకా జనరలే బెస్ట్ ఏం అనిపించేలా ఉంది. అలా ఉంది సిచ్యువేషన్ లోపల. ఇంతమంది ఏంటి భయ్యా, వీళ్ళంతా అంటే బెంగళూరులో పని కోసం చాలామంది వచ్చారంట. నేను వాళ్ళని అడిగితే చెప్తున్నారు, అప్పట్లో ముంబై వెళ్ళే వాళ్ళం కానీ ఇప్పుడు ముంబై వెళ్ళడం తగ్గించేసాం, బెంగళూరు వైపు వస్తున్నాం అని చెప్పారు వాళ్ళంతా. సో ఇంతమంది జనాలు దిగేశారు ఒకేసారి. ఫైనల్లీ బెంగళూరు అయితే చేరుకున్నాను చాలా కష్టంగా. ఇక్కడ ఒక బస్ క్యాచ్ చేశాను, దగ్గరలో ఏవైనా ఉంటే చూద్దామని చెప్పి. ఏదో మెజెస్టిక్ అని తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక నాకేం అర్థం కాక ఇంకా ర్యాపిడో బెస్ట్ అని చెప్పి ర్యాపిడో బుక్ చేసుకున్నాను అన్నమాట. ర్యాపిడో బాబాయ్కి చెప్పేశాను బెంగళూరు ప్యాలెస్ తీసుకెళ్ళమని, అతను తీసుకెళ్తున్నాడు. ఈలోపు ఒక మనం సాంగ్ వేసుకుందాం అనమాట. న్యూ న్యూగా ఉన్నది హెవెన్ ఇక్కడే అన్నది, కోటి స్టార్సే 1000 స్టార్స్ అయి ఎత్తు చేరగా ఇలా వచ్చేసా. బెంగళూరు ప్యాలెస్ రీచ్ అయిపోయాం. బెంగళూరు ప్యాలెస్కి చూసారా, అక్కడ కనిపిస్తుంది కదా, అదే ప్యాలెస్ అన్నమాట. అంటే బోర్డు కాదండి, లోపల ఉంది అసలైన ప్యాలెస్. దానికి వెళ్ళడానికి ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే అది 10 o'clock ఓపెన్ అవుద్దని చెప్పారు. 10 o'clock లోపు ఎవరిని పంపించేది లేదంట. సో బయట అవుట్స్కట్స్ అలా చూస్తున్నాను. నాలాగే ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు గేట్ బయట. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేసినంత ట్రాఫిక్ అయితే లేదు బెంగళూరులో. బట్ స్టిల్ బెంగళూరులో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే 1 hour ముందే ప్లాన్ చేసుకుంటే మంచిది. సో ఈ ప్యాలెస్ బయట మీరు వెయిట్ చేస్తున్న వాళ్ళని చూడొచ్చు. మేమంతా వెయిట్ చేస్తున్నాం. లోపల స్కూల్స్ కాలేజెస్ కూడా ఉన్నాయని టాక్, మరి అవి ఎక్కడ ఉన్నాయో లోపలికి వెళ్తే తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తే ఈ ప్యాలెస్ ఎవరి అండర్లో ఉంది ఏంటనేది మనం ఈ బోర్డులో చూడొచ్చు అనమాట. హెచ్హెచ్ ప్రమోదాదేవి వడియార్ అని. సో ప్యాలెస్ ఓపెన్ చేయడం జరిగింది. 10 o'clock అవడంతో లోపలికి వెళ్తున్నాను అనమాట. సో అలా ప్యాలెస్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను. ఈ గ్యాప్లో మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ బటన్లో నొక్కేయండి. కామెంట్ సెక్షన్లో ఏం చెప్పాలనుకుంటున్నారో అది కామెంట్ చేసేయచ్చు. ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే నాకు కూడా ఇంకా బూస్టింగ్ అనిపిస్తుంది. మీ కామెంట్స్ చూసి చదివినప్పుడల్లా ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. సో ప్లీజ్ ఎంకరేజ్. ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ ఇంకా మీకు ముందు చూపిస్తూ ఉంటాను. మొత్తానికి ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. చూడండి, ఇక్కడ వెదర్ అయితే చాలా సూపర్గా ఉంది. క్లౌడీ వెదర్ ఈరోజు. అండ్ బెంగళూరులో మొత్తం అవన్నీ చెట్లతో కవర్ చేసి బాగానే ఉన్నాయి, రోడ్స్ కూడా అదంతా. ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇది భయ్యా బెంగళూరు ప్యాలెస్ సైడ్ లుక్. ఫ్రంట్ నుంచి చూస్తే ఆసమ్గా ఉంటుంది, లోపలికి వెళ్తే ఇంకా సూపర్ ఉంటుంది. లోపల మీరు అన్ని లొకేషన్స్ అవన్నీ చూపిస్తాను. చంద్రముఖి మూవీ ఎక్కడ తీశారు, ఆ గది ఇంకా ఎలా ఉంది, ఇంకా క్లోజ్డా లేకపోతే ఓపెనా, అవి కూడా మనం చెప్పుకుందాం, చూపిస్తాను మీకంతా. సో మొత్తానికి నేను బెంగళూరు ప్యాలెస్ చేరుకున్నానండి. బెంగళూరు ప్యాలెస్ మీకు ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపించాను కదా. సో ఆ విధంగా ఉందన్నమాట. ఇంకా ఫర్దర్గా ఎలా ఉంటుంది, లోపల ఏంటి అనేవి మనం తెలుసుకుందాం, ముందుకెళ్దాం. ఓకే, సో దగ్గరగా వచ్చాను. ఇక్కడ నుంచి మీరు చాలా దగ్గరగా చూడొచ్చు. బెంగళూరు ప్యాలెస్. రాజాదిరాజ రాజమాతాండ వెంకటపతి శ్రీ రాజశేఖరాంశ్ అనే డైలాగ్స్ ఉంటాయి కదా మనకి చంద్రముఖి మూవీలో. ఆ షూట్స్ అవన్నీ ఇక్కడే జరిగాయి అన్నమాట, ఈ ప్యాలెస్లోనే జరిగాయి. లోపలికి ఇంకా వెళ్ళడానికి ప్రాసెస్ ఏంటి అవన్నీ నేను చేస్తున్నాను. మీరు లోపల మొబైల్ తీసుకువెళ్ళాలి లేకపోతే కెమెరా తీసుకువెళ్ళాలి అనుకుంటే గ్యాడ్జెట్ని బట్టి ప్రైస్ ఉంటుంది అనమాట. మీరు బయట వరకు అయితే ఎటువంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వరకు మీకు కంప్లీట్ ఫ్రీ అనమాట. ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. లోపలికి వెళ్ళి చూడాలి, ఆస్వాదించాలి అనుకుంటే మీకు టికెట్ 240 ఉంటుంది, ప్లస్ మీ మొబైల్కి ఇంకొక 300 అలా ఉంటుందన్నమాట. గ్యాడ్జెట్ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. లోపల ఓన్లీ ఫొటోస్కే అలౌడ్ భయ్యా, వీడియోస్కి యాక్చువల్లీ రిస్ట్రిక్ట్ చేశారు. బట్ నేను చిన్న వీడియోస్ క్యాప్చర్ చేశాను, మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. లోపలికి వెళ్తున్నాను ఫైనల్లీ.
ఎంతోమంది ఫారినర్స్ కూడా వస్తున్నారు ఇక్కడికి. ఇదిగోండి లోపలికి వచ్చేసాను. లోపల ఈయన చూశారు కదా, ఈయనే ఫస్ట్ దీనికి ఓనర్ అనమాట, వడియార్ గారు. పైకి వెళ్తున్నాను. పైకి వెళ్ళినట్లయితే మీరు ఈ మెట్లు ఇవన్నీ మనకి చంద్రముఖి మూవీలో చూపిస్తాడనమాట. ఆ మెట్లు ఎక్కడం, ఇదిగోండి ఏనుగు బొమ్మ ఇవంతాను. అక్కడ చూడండి ఆ మెట్ల మీదకి మనకి వడివేలుని తీసుకెళ్తాడు కదా రజనీకాంత్ గారు, ఆ సీన్స్ అవన్నీ ఎక్కడ చేయడం జరిగింది. ఇంక ఇందులో కైలాష్ నీ గంగ ఇప్పుడు గంగ కాదు చంద్రముఖి అని చెప్తారు కదా, అదంతా ఇక్కడే అనమాట. ఈ లొకేషన్లో తీయడం జరిగింది అదంతాను. ఇవన్నీ చాలా పురాతనమైనవండి, అప్పటి బ్రిటిష్ రాజుల టైంలోని. ఇవి 1874లో స్టార్ట్ చేస్తే ఇది 1878కి కంప్లీట్ అయిందనమాట, 4 ఇయర్స్లో. ఆ తర్వాత కూడా ఇంకా విడతల వారీగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది ప్యాలెస్లో. ఇంక ఈ ప్యాలెస్లో మనము చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ ఈ యొక్క పెయింటింగ్స్ కనిపిస్తాయి మనకి. పెయింటింగ్స్ అప్పట్లో జరిగిన ఫొటోస్ అవన్నీ జరిగినవి, అప్పట్లో ఏవో జరిగాయి అవన్నీ మనకి ఫొటోస్ రూపంలో పెట్టడం జరిగింది. మనం ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఒక ఆడియో గైడ్ ఇస్తాడనమాట. ఆ ఇయర్ ఫోన్స్ అవి పెట్టుకుని అక్కడికి వెళ్ళినట్లయితే ఆ పోస్ట్కి ఎక్కడైతే ఉందో ఆ పోస్ట్ దగ్గరికి వెళ్తే అక్కడ ప్లే చేసుకుంటే మనకి దాని గురించి కంప్లీట్గా చెప్తారనమాట. కంప్లీట్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎప్పటిది ఫోటో అవన్నీ మనకి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు. మీరు ఆడియో గైడ్ కూడా తీసుకోవచ్చు, అది ఫ్రీ అని. లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్రీ ఉంటుంది అది. దానికోసం ఏదైనా మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వాలి అంతే. సో ఈ ఫొటోస్లు ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి హిస్టరీ మొత్తం తెలుస్తుందన్నమాట. ఈ వడియార్ రాజులు ఏ విధంగా అప్పట్లో ఉండేవారు, లైక్ వీళ్ళకి బ్రిటిషర్స్కి మధ్య సత్సంబంధాలు ఏ విధంగా ఉండేవి అనేది మనకి క్లియర్గా చూపిస్తారు. సంథింగ్ ఈజ్ దేర్. ఈ గదికి ఇంకా లాక్ వేస్తుందంటే ఏదో సంథింగ్ ఫిషీ అనిపించింది, బట్ మీరు అన్నదైతే కాదు అది ఎందుకు వేసారో మనకు తెలియదు, రిస్ట్రిక్షన్స్ పెట్టారు దానికి. చంద్రముఖి గది అయితే కాదండి ఇది, అది వేరే ఉంది, చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి మీరు టాప్ వ్యూ చూడొచ్చు, పైనుంచి కిందకి ప్రాంగణం అదంతా మనకి కనిపిస్తుంది. చూడండి ఫారినర్స్ కూడా ఎంతోమంది వచ్చారనమాట ఈ ప్యాలెస్ గురించి చూడడానికి. ఇది మీకు రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గర అండి. యశ్వంత్పూర్ స్టేషన్ నుంచి అయితే కొంచెం దూరం అవుద్ది, లేకుంటే బెంగళూరు ఎస్బీసీ స్టేషన్ నుంచి అయితే మీకు చాలా దగ్గర. ఈ ప్యాలెస్ విజిట్ చేసిన తర్వాత నేను బై వాక్ వెళ్ళిపోయాను అనమాట బెంగళూరు స్టేషన్కి. అదైతే కొంచెం దగ్గరనే. బెంగళూరు కంటోన్మెంట్ అని ఒక స్టేషన్, అదేదో కొంచెం స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుందిలే, ఆ స్టేషన్ అనమాట. అది దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ ఒక 800 మీటర్స్ ఉంటుంది, మ్యాక్సిమం 1 కిలోమీటర్ అనుకోండి. సో ఈ విధంగా ఉంటుందండి మొత్తం ప్యాలెస్. ఇంకా లోపలికి మీకు చూపిస్తాను. పెయింటింగ్స్ అవన్నీ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, చూడొచ్చు అవన్నీ కూడాను. అప్పట్లో వీటి యొక్క ఒరిజినల్ పెయింటింగ్స్ ఆస్ట్రేలియాలో ఉన్నాయంట. అవన్నీ మనకి అక్కడ ఆడియో గైడ్ పెట్టుకుంటే మనకి అవన్నీ చెప్తూ ఉంటారు, అవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి ఆడియో గైడ్లో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలా. ఇవి ఫొటోస్ చూడండి. అప్పట్లో వాళ్ళకి ఏంటి వేటాడడం అంటే ఇష్టం ఉండేదంట. వెళ్ళి నచ్చినట్లు వన్యప్రాణులను వేటాడుకునేవారు. అవన్నీ ఫొటోస్ తీసుకుని మళ్ళీ ఇదిగో ఇలా ఫ్రేమ్లు కట్టించుకున్నారనమాట. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. ఇది చూస్తే మీకు పక్కాగా మూవీ గుర్తొస్తుంది భయ్య, చంద్రముఖి మూవీ గుర్తొస్తుంది. ఈ స్టెప్స్ నుంచే కదా మనకి రజనీకాంత్ పైనుంచి అలాగా కింద దిగుతూ ఉంటే అప్పుడే ఒక స్వామీజీ వచ్చి నా యజ్ఞాన్ని ఎవరో భంగం చేశారని చెప్పి రజనీకాంత్ కళ్ళల్లోకి చూస్తాడు కదా, ఆ సీన్ ఇక్కడ. ఇది ఆఫీసు అప్పట్లో. ఇవి మనం అక్కడ కొన్ని లైక్ శిల్పాలు చూడొచ్చు. ఈ దండి ఆ చంద్రముఖి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, గంగా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కదా, అదనమాట. అది ఇంకా లాక్ చేసి ఉంచారు, ఎవరికి యాక్సెస్ లేదు అది. సో ఇక్కడ అవన్నీ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా పెయింటింగ్స్ అవి ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి, ప్యాలెస్ గురించి మొత్తం హిస్టరీ అంతా ఉంటుంది. ఇక్కడ చూడండి భయ్, ఇక్కడ చూడండి, బాగా చూడండి. అప్పట్లో ఆ ఏనుగుల యొక్క కాళ్ళు అవన్నీ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో బాబు అనిపించింది నాకైతే. నిజంగా అంత ఉంటాయని అనే డౌట్ కూడా వచ్చింది నాకు, అంత పెద్ద పెద్ద కాళ్ళు. అప్పట్లో వేటాడడం అదంతా మనకి చూపించారు. ఫొటోస్ అవన్నీ ఏనుగు దంతాలతోటి వాటితోటి ఫొటోస్ తీసుకునేవారు. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి భయ్యా, కామెంట్ చేయండి భయ్యా. అట్లీస్ట్ ఏంటి మామ ఎలా చేస్తావు, బాగా చేయలేదండి మామ, లేకపోతే సూపర్ మామ, ఏదో ఒకటి చెప్పండి. సో నేను ఇందాక చూపించాను కదా స్టెప్స్, ఆ స్టెప్స్ నుంచి నేను డౌన్కి వెళ్తున్నాను. ఇదిగో ఈ స్టెప్స్లోనే అది రజనీకాంత్ కళ్ళల్లో ఒక మెరుపు కనిపిస్తుంది కదా, అది వీటిలోనే అనమాట.
సో ఇక్కడ బయట ప్రాంగణం అదంతా లైటింగ్స్ అదంతా చాలా బాగుంది. ఇది ప్రస్తుతం ఈ ప్యాలెస్ని మ్యారేజ్ ఫంక్షన్స్కి పెద్ద పెద్ద అకేషన్స్కి ఇస్తున్నారనమాట. కానీ తీసుకోవాలంటే కాస్ట్ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. మనలాంటి వాళ్ళకి ఇది పాసిబుల్ కాదులేండి. పెద్ద పెద్ద విఐపీస్ వాళ్ళు దీనిలో పెళ్ళిళ్ళు అవి చేయాలనుకుంటే చేయొచ్చు. దీని వెనక చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది, ఖాళీ ప్లేస్. ఫొటోస్ కూడా మీకు నచ్చినంత తీసుకోవచ్చు భయ్య. ఫొటోస్కి ఎవ్వరు ఏం అడ్డు చెప్పారనమాట. అప్పట్లో వాడిన ఇవన్నీ రోజ్వుడ్, అప్పట్లో వాడినవి. మీకు నచ్చిన విధంగా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. అంటే ఫీలింగ్ లైక్ అంటే నేనే రాజుని అనే విధంగా మీరు కూర్చొని దర్జా ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. ఎవరేం అడ్డు చెప్పరు. ఎందుకంటే దానికి తగ్గట్టు మీరు ఆల్రెడీ పే చేస్తారు కాబట్టి. లోపలికి రావడానికి మీరు పే చేస్తారు, మీ మొబైల్కి పే చేస్తుంటే మీరు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఎవ్వరు ఆపేది లేదన్నమాట. ఇది మనకి అప్పట్లో వాడిన రష్యన్ పూల్ అనమాట. స్నూకర్స్ గేమ్ ఉంటుంది కదా, అది అనమాట. చాలా పెద్దది ఉంది భయ్య. ఎంతమంది ఆడేవారో మరి తెలియదు మనకి. చాలా పురాతనమైనదే. ఆ రోజుల్లో రాజులకి ఏముంటుంది, సరదాగా అందరూ ఒక చోట కలుసుకునేవారు, సిట్టింగ్ వేసుకుని మాట్లాడుకుని ఇలా గేమ్స్ అవి ఆడుకునేవారు. చూడండి, ఇది కంప్లీట్ రోజ్వుడ్. ఆ డిజైనింగ్ అదంతా ఎంత సూపర్గా చెక్కారంటే. అప్పట్లో టాలెంటెడ్ ఆర్టిస్టులు, ఇప్పుడు టాలెంటెడే కాదని అనట్లేదు. సో ఇదండి, దీనికి పైకి వెళ్ళడానికి అయితే క్లోజ్ చేసి ఉంచారు. ఇక్కడ చూస్తే మనకి ఈజీ గుర్తుపట్టవచ్చు. గంగా పైకి వెళ్తారు కదా, తను చంద్రముఖిని చూసింది, చంద్రముఖిలా మారింది. అవన్నీ దీని పైకి వెళ్ళాక ఉండే రూముల్లో జరిగి ఉండొచ్చు మేబీ. స్టెప్స్ అయితే ఇవే. సో ఫైనల్లీ బయటకు వచ్చేసానండి. బయటకు వచ్చిన తర్వాత కూడా మీకు చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది, పెద్ద గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ మొత్తం మీరు చుట్టూ తిరగచ్చు. వెదర్ అయితే బాగుంది భయ్య. సో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగాను. సో ఒకసారి గార్డెన్ నుంచి కూడా లుక్ వేసేద్దామని చెప్పి గార్డెన్లోకి వెళ్తున్నాను అనమాట. అక్కడి నుంచి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. గార్డెన్ నుంచి కూడా మీకు కింద నుంచి మొత్తం చూపిస్తున్నాను. సో ఇదండి ఫైనల్ లుక్. కొంచెం ఛానల్కి సపోర్ట్ చేయండి మావా. ఏంటి మావా బ్రో, మీరు ఒక కామెంట్ వేసేయండి. సూపర్ ఉంది మావా, బాగా తీసావు మావా, లేకపోతే ఏంటి మావా ఎలా తీసావు అని ఏదో ఒకటి చెప్తే ఏదో ఒకటి తెలుస్తుంది కదా నాకు కూడా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ బటన్ మీద గట్టి కొట్టండి. ఆ గంట సింబల్ కూడా కొట్టండి. సబ్స్క్రైబ్ బటన్ జస్ట్ టచ్ చేస్తే చాలు, ఏం చేయక్కర్లే. సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి చాలు. సో ప్యాలెస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను మ్యాక్సిమం ట్రై చేశాను మీకు బాగా చూపించడానికి. కాబట్టి ఆ లైక్ కొట్టేయండి ఒకసారి చాలు. ఇదండి మరి మొత్తం ప్యాలెస్ గురించి. లాస్ట్లో నంది యొక్క ఆశీర్వాదం తీసుకొని నేను బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ.